గుండెలపై పెంకులు పగిలినవా లేదా, మీ నెత్తుటిలో నిప్పులు రగిలినవా లేదా, గావు కేక మీకింకా వినబడలేదా, పావురాయి కన్నీళ్లు కనబడలేదా, లింగదీసి నిలదీసి నిజం పైన ఒట్టేసి అడుగుతుంది ఒక మహిళ నలు దిక్కులని, నిన్ను నన్ను సమాజాన ప్రతి ఒక్కరిని, కాగితాలలోన ఉన్న శాంతిని జీవితాలలోకి తేవాలని, నినాదాలలోన ఉన్న శాంతిని అనాథ శవంలాగా మిగులనివ్వరాదని. జెండాలను తెలుపు రంగునకు మొక్కితే చాలా, పావురాలను పైకి ఎగరేస్తే చాలా, మందు పాతరతో బతుకులు పైకెగురుతున్నవి, ఎన్కౌంటర్లతో నేల రక్తమొలుకుతున్నది, శాంతి కోసమంటారు వాళ్ళు, శాంతి భద్రతంటారు వీళ్ళు, రాలుతున్నదెవరి కుంకుమైనా, పెళ్ళుమన్నదెవరి గాజులైనా, తల్లి భారతమ్మ కడుపు పేగు కదలదా, శాంతి ఒళ్ళు జల్లెడగా చిల్లులు పడదా, నిగ్గదీసి నిలదీసి నిజం పైన పొట్టేసి. ఏంటి నన్ను చంపడానికి వచ్చారా? చంపుతారా? చంపండి. ఎంతమంది చంపుతారా? నేను మాట్లాడతాను. రేపు నువ్వు మీటింగ్కి రాకూడదు. అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? అంత భయపడుతున్నారా? ప్రజలు మీ వెనకాలే ఉన్నారన్న మీకు భయమా? లేక మీ నాయకుల మీద మీకు నమ్మకం పోయిందా? విప్లవానికి ద్రోహం తలపెట్టే నీలాంటి విప్లవ ద్రోహులు బ్రతుకుండడానికి వీల్లేదు. అందుకే రేపు మీటింగ్ వచ్చే లోపే నిన్ను చంపేయడానికి వచ్చాం. ఓకే, చంపండి. కానీ మీ నాయకత్వానికి చెప్పారా? లేకపోతే నేను చచ్చిన తర్వాత మీరు తప్పు చేశారని మిమ్మల్ని వాళ్ళు చంపుతారు. ఎందుకైనా మంచిది ఒకసారి పర్మిషన్ తీసుకోండి. కామ్రేడ్, మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన వారు ఎవరు బ్రతకడానికి వీల్లేదు. అందుకే శాంతిని చంపడానికి వచ్చాం. చూడు, అలాంటి పిచ్చి పనులు చేయదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. కామ్రేడ్, వచ్చేమన్నానా? ఇవాళ దీన్ని లేపేద్దారా? ఏంటి మీరంతా కలిసి శాంతిని చంపేద్దామని వచ్చారా? చంపడమా? ఏ నువ్వు మాట్లాడేది? అదే రేపు మీటింగ్ కి రాకుండా ఉండాలని బెదిరించడానికి వచ్చారా? అదేమి లేదు. ఇంత మంచి పని చేస్తున్న సెల్లెమ్మ శాంతికి మా మద్దతు తెలుపుదామని వచ్చాం. అంతేకాదు రేపు గ్రౌండ్ జనం తోలుకొస్తామని చెప్పడానికి వచ్చాం. యారా శాంతి 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 శాంతి. ఒకప్పుడు సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీజీ పిలుపునిస్తే చాలు దేశం యావత్తూ కదలొచ్చిన రోజులు మళ్ళీ ఎందుకు లేవు, ఎందుకు రావు? ఓ అమ్మాయి పోరాటం చేస్తోందంటే ఎవరు స్పందిస్తారని సంశయాలు పుట్టుకొచ్చాయి. ఈ శాంతి సమరానికి మన ముఖ్యమంత్రి సైతం నేను సైతం అన్నారు. కేంద్ర మంత్రి దాసరి నడుం బిగించారు. మెగాస్టార్ కూడా శాంతి శంఖారావానికి సై సై అన్నారు. ఇలా ఒక్కరొక్కరు అందరై శాంతి శంఖారావానికి రాష్ట్రాల సరిహద్దుల్నే చెరిపేసి దేశం యావత్తూ స్పందించడం అపూర్వం, నిజమైన ఆదర్శం. చివరిగా ఒక్క మాట, సాక్షాత్తు మన దేశ ప్రథమ పౌరులు సైతం ఈ శాంతి సమరాన్నే సమర్థిస్తే ఇక తిరిగేముంటుంది. హ్యాట్స్ ఆఫ్. జనం వస్తారంటే మీరేమన్నారు? రారన్నారు. ఇప్పుడు చూడండి, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, ముఖ్యంగా లేడీస్ని. ఇప్పుడే సమాధానం చెప్తారు. ఒక్కసారిగా అంతమంది జనం ఒకచోట చేరితే ఏం జరుగుతుందో తెలీదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో తెలీదు. ఐ వాంట్ సొల్యూషన్ ఇమీడియట్లీ. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అన్ని డిస్ట్రిక్ట్స్ లోను 144 సెక్షన్ పెట్టమని ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాం. ఎక్కడి జనం అక్కడే నిలిచిపోతారు. ఆడబిడ్డ ఘోష భువన ఘోషలాగా ఎగిసింది, దేశంలో ప్రతి గుండెలు ఉప్పెనలను రేపింది. మేధావులు, నాయకులు, కళాకారులే కాదు, ప్రవహించే రక్తమున్న ప్రతి మనిషి ఇదిగో
ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పటికైనా అర్థమైందా? ఈ దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసులు, తీవ్రవాదులు, నక్సలైట్లు, రౌడీలు, గూండాలు, దుర్మార్గులు అంతా కలిపితే దేశ జనాభాలో కనీసం 1/1 వంతు అంటే 1 కోటి మంది కూడా ఉండరు. అలాంటి వాళ్ళు 99 కోట్ల మంది జీవితాలని శాసించాలని అనుకోవటం న్యాయమేనా? మేమంతా మీ దయా దాక్షిణ్యాల మీద ఎందుకు బతకాలి? ప్రజలు చట్టబద్ధంగా ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి అనుకుంటున్నారు, శాంతియుతంగా బతకాలనుకుంటున్నారు. మీలాంటి స్వార్థపరుల నాయకత్వం వాళ్ళకి అక్కర్లేదు. ఎలాంటి హింసాకాండను వాళ్ళు కోరుకోవటం లేదు. అందుకు ఈ రోజు ప్రజాస్పందనే ఉదాహరణ. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంతమంది సానుకూలంగా స్పందించి వచ్చారంటే మీ మీద, మీ విధానాల మీద వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోండి. ఇది కేవలం స్పందన మాత్రమే. వాళ్ళు తలుచుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. బ్యాలెట్ పేరుతో మీరు, బుల్లెట్ పేరుతో మీరు జనాన్ని వంచిస్తూనే వచ్చారు. ఇప్పటికైనా మారడానికి ప్రయత్నించండి. మీ బ్యాలెట్లు, బుల్లెట్లు కాదు, ప్రజలకు కావాల్సింది శాంతియుతంగా బతకడం. మీకు చేతనైతే ఆ పని చేయండి, లేదంటే ప్రజలకి, ఈ సమాజానికి దూరంగా పొండి. ఎక్కడికైనా సరే. ఇంతమంది ప్రజల్లో ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మీ స్థానం ఏమిటో గమనించండి. ఇంకా మీ మొండి వైఖరితో చరిత్రహీనులుగా మిగిలిపోకండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇకనైనా మారండి. జై హింద్! జై హింద్! జై హింద్! మీ గుండెలపై పెంకులు పగిలినవా లేదా? మీ నెత్తుటిలో నిప్పులు రగిలినవా లేదా? గావు కేక మీకింకా వినబడలేదా? పావురాయి కన్నీళ్లు కనబడలేదా? దిగ్గదీసి నిలదీసి నిజం పైన ఒట్టేసి అడుగుతుంది ఒక మహిళ నలు దిక్కులని, నిన్ను నన్ను సమాజాన ప్రతి ఒక్కరిని. కాగితాలలోన ఉన్న శాంతిని జీవితాలలోకి తేవాలని, నినాదాలలోన ఉన్న శాంతిని అనాథ శవంలాగా మిగులనివ్వరాదని.